ఇది చుక్కకూర అండి. ఇదంతా కూడా ఈ 2 టబ్బలోనే నేను ప్రతిదీ 2 టబ్బలు పెట్టుకుంటాను అనమాట అండి. పాలకూర అయినా, చుక్కకూర అయినా, మెంతికూర అయినా ఇవన్నీ కూడా. ఇవి మనం ఇలా కట్ చేసేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మరలా మనకి ఫ్రెష్గా లీవ్స్ వస్తుంటాయి అనమాట అండి. లేతగా ఉంటుంది అనమాట అండి ఆకు. ఈ ఆకుకూరలు పెంచుకోవడానికి డెప్త్ ఎక్కువ అవసరం లేదు. అవునండి, అవునండి. 50 రూపీస్ ఇవి ఫ్లాట్ టబ్స్ ఉంటాయి కదండి, అవే వేస్తాను. దీనికి అప్పుడప్పుడు మనం కొంచెం కౌ మెన్యూర్ వేస్తూ ఉంటే అండి, నైట్రోజన్ ఎక్కువ అవసరం కదండి లీఫీ వెజిటబుల్స్కి. మళ్ళీ బాగా వస్తుంటాయి అన్నమాట. ఇలా హార్వెస్ట్ చేసిన వెంటనే మరలా కొంచెం మనం 2 గుప్పుళ్ళు కౌ మెన్యూర్ వేస్తుంటాను అనమాట నేను. ఇది పొన్నగంటి కూర అండి. ఇది మనకి కంటికి మంచిది అంటారు కదండి, పోయిన కంటి కూర అంటారు. మనకి ఏ విటమిన్ ఎక్కువ ఉంటుందండి, కళ్ళకి చాలా మంచిది అనమాట. దీన్ని పప్పులో వేసుకోవచ్చండి, మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట. దీనిలో నా దగ్గర రెడ్ పొన్నగంటి కూర కూడా ఉంది. ఇది మన గార్డెన్లో ఒకసారి వచ్చిందంటే ఇంక పోదండి. మనం నిజంగా తీసేద్దాం అనుకున్నా కూడా అది ఏదో ప్లేస్లో వస్తూనే ఉంటుంది. ఇది ఎర్ర పొన్నగంటి అండి. ఓకే, ఇది కూడా ఎడిబుల్ ఏట. నేను అయితే తక్కువ వండడం ఎప్పుడు అంటున్నారు. రీసెంట్గా అందరూ యూట్యూబ్లో అది చూసి నేను పెంచుతున్నాను అనమాట. దీనికి సీడ్ ఏం అవసరం లేదు, లేదండి, చిన్న మండ వేస్తే వచ్చేస్తుందండి, అంతేండి.